హలో మేడం. హాయ్ అండి. ఓకే. ఫైనల్లీ సునీత గారు వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ మెయిన్ లీడ్ చేస్తున్నారు ప్రెజెంట్ ఉన్న సినారియోలో. సో, అది ఏ విధంగా అనిపిస్తుంది? నేను నేను కొడదామనే వచ్చాను గట్టిగా. నాకు సహకరించింది. అంటే నేను పాజిటివ్‌గానే అనుకున్నాను. స్టార్టింగ్‌లో కొంచెం ఏమో మనకెవరిస్తారు అనిపించింది. కానీ నన్ను నిలబెట్టారు కొందరు వ్యక్తులు. మీన్స్ నాకు వాళ్ళ బ్యానర్స్‌లో క్యారెక్టర్స్ వచ్చినాయి. ఆ డైరెక్టర్స్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నేను నిలబడ్డాను. వేణు శ్రీరామ్ గారు కావచ్చు, దిల్ రాజు గారి బ్యానర్ కావచ్చు, సీతారా బ్యానర్ కావచ్చు, అనుదీప్ గారు, మ్యాడ్ కళ్యాణ్ గారు అలా కొంతమంది నన్ను నిల్చోబెట్టారు. స్పైడర్‌తో సునీత మనోహర్ అంటూ ఉంది అని తెలిసింది జనాలకి. స్ట్రాంగ్ లేడీ అని అర్థమైంది. అంటే స్ట్రాంగ్ లేడీ మీన్స్ అది క్యారెక్టర్. ఓకే. మనం చెయ్యాలి. పర్వాలేదు మనం కష్టపడాలి. అది ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే ఈ వర్క్ నేను పర్ఫెక్ట్‌గా చేయాలి. ఇంకే ప్లేస్‌కైనా వెళ్ళినా ఆ వర్క్ నేను పర్ఫెక్ట్‌గా చేయాలంటేనే నేను వెళ్తా. అలా నేనొచ్చాను. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాను. మీరందరూ ఫ్రెండ్సే కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఒకప్పుడు ఎందుకు అవుతదా నీతోని అన్నవాళ్ళు, మన ఫ్యామిలీలో ఎవరు లేరన్న వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్‌కి నిన్నే ఫస్ట్ పిలుస్తున్నాం అనే రేంజ్‌కి వచ్చాను. అంటే మీరన్నట్టు. అది నేను కోరుకున్నాను. అది మా ఆయన నమ్మారు. నా పిల్లలు సపోర్ట్ చేశారు. ఇక్కడి వరకు వచ్చాను. ఎలా స్టార్ట్ అయింది మేడం మీ కెరియర్, మీ జర్నీ అనేది యాక్టింగ్ ఫీల్డ్‌లో? నేను అంటే యాంకర్ అవ్వాలనుకున్నా. అదెప్పుడు చెప్తా. కానీ అవ్వలేకపోయా. పిల్లలు నా అంటే పెళ్ళై పిల్లలైన తర్వాత ఒక 7, 8 ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీకొచ్చా. అప్పుడు కూడా నేను ఫస్ట్ చూద్దాము, నేర్చుకోలేదు ఎక్కడ అని నేను ఓన్లీ ఏమంటారు షోస్ చూశాను. ఓకే. బావుంది గదా! అనేసి మంచిగా అనిపించింది. నేను చేయగలను, విన్ అవ్వగలుగుతానని నమ్మింది. నాకు యాక్టింగ్ అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు తను అక్కడ నించొని ఒక స్టోరీ ఇలా 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 చెయ్యాలి, లైనర్స్ ఇలా చెప్పాలి అని క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఫేస్ చూస్తాను నేను. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చూసి దాన్ని నేను ఇమ్మీడియేట్ చేయగలుగుతా. అది నాకు దేవుడిచ్చిన వరం. అంతే. అంటే మూవీస్ వల్ల మీకు పేరొచ్చిందనుకుంటున్నారా? వెబ్ సిరీస్ వల్ల పేరొచ్చిందనుకుంటున్నారా? నాకు వెబ్ సిరీసా, మూవీనా, యాడ్సా అవన్నీ ఏమి తేడా లేదు. నేను డైలీ వర్క్ చేస్తున్నా. నాకు నచ్చిన క్యారెక్టర్స్ చేస్తున్నా. అది నాకిష్టం. అంతే. నాకు దీనివల్ల, దానివల్ల ఏం లేదు. నాకు అన్నిటి వల్ల పేర్లొచ్చినాయి. నేను 70 సినిమాలు చేస్తూ కూడా, మెయిన్ రోల్స్ చేస్తూ కూడా, పెద్ద హీరోల పక్కన చేస్తూ కూడా, నాకు వెబ్ సిరీస్ వచ్చిందంటే కూడా నేను చేస్తా. అది. ఫైనల్లీ ఇంకా ఈ జర్నీ ఇలా కంటిన్యూ అయితదని మీరు అనుకుంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ గూడా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. కానీ మెయిన్‌లీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయంటే మీరు వన్ వర్డ్‌లో ఏం చెప్తారు మేడం? అస్సలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా 'గుర్తుకొస్తున్నాయి.' ఎందుకు అంటే, చిన్నప్పటి మెమోరీస్ ఉన్నాయి. కామెడీ ఉంది. ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు లేనిది లేదు. ఎమోషనల్ అయితే నిజంగా నేను ఏడ్చేశాను. ఎక్కడ నా కాటుకంతా నాకు అంటుద్దో మళ్ళీ అన్నంతగా ఏడ్చేశాను. చాలా చాలా హ్యాపీ. విరాజ్ గారైతే నిలబడ్డారు. అంతే. తను కూడా సినిమానా, వెబ్ సిరీసా అని ఆలోచించకుండా కథను నమ్మి చేశారు. చాలా గ్రేట్ పర్సన్. ఆల్ ద బెస్ట్ విరాజ్ గారు. ఆల్ ద బెస్ట్. మా టీం అందరూ చాలా కష్టపడ్డారు. మా డైరెక్టర్ గారితో పాటు మా టీం అందరూ కష్టపడ్డారు కాబట్టి ఈ రేంజ్‌లో ఉన్నాం. థ్యాంక్ యూ.